హాయ్ ఫ్రెండ్స్, ప్రభునామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే దేవుని నామం, దేవుడు మన కోసం, మన పాపముల కోసం సిలువలో తన ప్రాణాన్ని విడిచాడు కాబట్టి తిరిగి మళ్ళీ 3 రోజులకి లేచాడు కాబట్టి మన కొరకు చనిపోయిన ఆ రోజుని మనం అందరం గుడ్ ఫ్రైడే అంటున్నాం. అంటే మన పాపముల కొరకు ఆయన ఎంతో శ్రమను కష్టాన్ని అనుభవించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం ఎవరు ప్రాణం పెట్టాలన్నా మనకి ప్రాణం పెట్టే సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఒక మనిషికి చిన్న సాయం చేయడానికి కూడా మనసులు రాని ఈ పాప సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన కొరకు తన లోకరక్షకుడైన తన బిడ్డను అక్కడ సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కనుక మనం గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటున్నాం. ఆ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి ఒక్కరు మీరు రక్షణ మార్గంలోకి రావాలని మన సబ్స్క్రైబర్లందరికీ నేను నిర్ణయించుకున్నాను. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ ఇక్కడ నుంచి అయితే మాత్రం వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అవి ఎలా వస్తాయంటే మీరు నాలో ఒక కొత్త వ్యక్తిని చూస్తారు. నా సబ్స్క్రైబర్ ఈరోజు ఒక సబ్స్క్రైబర్ నాతో మాట్లాడారు. నేను వీడియోలు చూస్తానండి, చాలా బాగుంటుందని చెప్పి. ఆ సబ్స్క్రైబర్ ఎవరనేది త్వరలో నేను చూపిస్తాను. అయితే మీ అందరికీ కృపాక్షేమం కలగాలని యేసయ్య నామం నడుస్తున్నాను. ప్రతి ఒక్కరూ సర్వశక్తి గల యేసయ్య నామాన్ని స్మరించుకోండి. ఈ శ్రమల కాల దినంలో అందరూ సర్వశక్తి యేసయ్య నామాన్ని స్మరించుకుంటే మీ కుటుంబాలు చల్లగా దీవించబడతాయి. ఆ క్షేమాన్ని అన్నింటినీ నేను చూశాను కాబట్టి యేసయ్య నామాన్ని మీరు ఎప్పుడు స్తుతించాలని యేసయ్య నామం నడుచు ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి గల సర్వనాథుడా, నీ నామంలోకి వేల స్థితులు స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీ రక్షణ మార్గంలో నడిపించండి తండ్రి. నాయన, లోకాశలతో కాకుండా మంచి దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని యేసయ్య నామం నడుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.